శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసంకర మధ్యమం అసుదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతి నమః. ఈరోజు త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తన ఒకటి సరస సామధాన అనే కీర్తన కొంచెం పాడి వాయిద్దాం అని చెప్పి అనుకుంటున్నా. వేళ్ళ మీద శాస్త్రీయ సంగీతం ఉంది. అది రాగం ఏంటంటే కాకినారాయణ. సరస సామధాన అనేది శ్రీ త్యాగరాజు శ్రీరాముడు రచించిన ప్రసిద్ధ కర్ణాటక సంగీత కీర్తన. ఈ కీర్తన కాపీనారాయణ రాగంలో ఉంది, ఆచారంలో ఉంది, స్వరపరచబడింది. పూర్తి వివరాలు ఏమిటంటే, కీర్తన భావం: ఈ పాటలో త్యాగరాజస్వామి శ్రీరాముని యొక్క యుక్తులను, రాజనీతిజ్ఞతను మరియు గొప్పతనాన్ని ప్రశంసిస్తూ కీర్తించారు. శ్రీరాముడు రావణాసురుడిని లొంగదీసుకోవడానికి ఉపయోగించిన 4 మార్గాలను ఈ కీర్తనలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజనీతిలో చెప్పబడిన ఆ 4 ఉపాయాలు చతుర్ విధానాలు ఏంటంటే సామ, దాన, భేద, దండోపాయాలు. ఇప్పుడు సాము నచ్చ తెప్పడం, శాశ్వతంగా రాయబారం పంపడం. ఉదాహరణకు శ్రీరాముడు రావణుని శాంతించడానికి హనుమంతుడు రాయబారం పంపాడు. దానం లంచం లేదా బహుమతులు ఇవ్వడం ద్వారా ప్రలోభ పెట్టడం. భేదం శత్రువుల మధ్య చిచ్చు పెట్టడం లేదా భిన్నాభిప్రాయాలు. ఉదాహరణకు రావణుని తమ్ముడైన విభీషణుడు తన వైపు తిప్పుకోవడం. దండం అంటే చివరి ప్రయత్నంగా శిక్షించడం లేదా యుద్ధానికి దిగడం. ఈ 4 ఉపాయాలను ఎక్కడ ఎంత మోతాదులో ప్రయోగించాలో తెలిసిన సమర్థుడు, చతురుడు శ్రీరాముడే అని, ఆయనకు సాటి అయిన దేవుడు మరొకరు లేరు అని త్యాగరాజులు ఈ కీర్తన ద్వారా కొనియాడారు. సాహిత్యం ఏంటంటే సరస సామధాన భేదదండ చిత్ర సాటి దైవం ఎవరే గురవే. అది దాంట్లో దానికి ఇప్పుడు సరస ఆ పాట ఎలా వస్తుందంటే చెప్తాను ఒక నిమిషం. సరస సామధాన భేదదండ చతుర సరస సామధాన భేదదండ చతుర సాటి దైవమెవరే బ్రోవే. సరస సామధాన భేదదండ చతుర సాటి దైవమెవరే బ్రోవే. సరస సామధాన అనపల్లవి. పరమ శాంభవాగ్రేసారుండను పల్కు రావణుండు తెలియలేకపోయే. సరస సామధాన చరణములు. ఇతవు మాటలెంతో బాగబల్కితివి సతముగాన యోజనిచేనంటివి. నత సహోదరుని రాజు చేసిరాక హతము చేసితివి త్యాగరాజనూత. సరస సామధాన భేదదండ చతుర సాటి దైవమెవరే బ్రోవే. సరస సామధాన. ఈ కీర్తన నేను స్వసాహిత్యంగా ఎప్పుడు ప్రాక్టీస్ మా నాన్నగారు పాడుతుండేవారు. వినడమే. ఆ విని 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 ఇప్పుడు మేము ఎదుర్కొంటాను. అంటే నాకు లోపల అనిపించింది, భగవంతుని ఇలా ప్రార్థన చేసుకుందాం కాసేపు రామనామం అని చెప్పి అనుకుని చేసుకున్నాను. మీరు విని సంతోషించండి, ఆనందించండి. తర్వాత మీకు నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయమని చెప్పండి. స్వస్తి.